తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. దీంతో ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎస్ శాంతికుమారి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జూన్ 2న ముందుగా గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కీలక ప్రకటనలు, ఆవిష్కరణలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. అధికారిక చిహ్నం తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించనున్నారు. ఉద్యమకారుల్ని సన్మానించేందుకు జాబితా సిద్ధం చేస్తోంది సర్కార్. మరోవైపు రాష్ట్ర అధికారిక గీతం జయ జయ హే తెలంగాణ పాటను విడుదల చేయబోతోంది ప్రభుత్వం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల కోసం హైదరాబాద్ వస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సోనియా చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. 90 సెకండ్లలో ఈ పాటను రూపొందిస్తున్నారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతంలో చిన్న చిన్న మార్పులు చేసి జాతీయ గీతంగా సిద్ధం చేస్తున్నారు. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్ చేస్తున్నారు. రాష్ట్ర గీతం ఎలా ఉండబోతోందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జనం.